ఇవాళ శ్రీశైలం మల్లన్న ఆలయంలో ట్రస్ట్ బోర్డు సమావేశం జరుగుతోంది. బోర్డు చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు ఆధ్వర్యంలో జరుగుతున్న బోర్డు సమావేశంలో బోర్డు సభ్యులు ఈవో శ్రీనివాసరావు అధికారులు పాల్గొన్నారు. 19 కోట్ల విలువైన సాలు మండపాల నిర్మాణ టెండర్ల అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ట్రస్ట్ బోర్డు సమావేశంలో 39 అంశాలపై చర్చిస్తున్నారు. సాలు మండపాలు, అర్చకుల విషయంపై కూడా బోర్డులో చర్చిస్తున్నారు. సాలు మండపాలు, తెలంగాణ అర్చకులను తెలంగాణకు పంపించే ప్రక్రియపై ఇప్పటికే సీఎం చంద్రబాబుకు శ్రీశైలం చైర్మన్ లేఖలు రాశారు. ముందు భక్తులకు క్యూ కాంప్లెక్స్, అలాగే పలు సౌకర్యాలపై దృష్టి పెట్టాలని లేఖలో కోరారు. ₹19 కోట్ల సాలు మండపాల నిర్మాణానికి టెండర్లు పిలువగా ఇప్పటికే వాస్ నిర్మాణ సంస్థ, వరుణ్ సాయి, శ్రీకాన్ అనే 3 కంపెనీలు టెండర్లలో పాల్గొన్నాయి. ఇప్పటికే ఈ టెండర్లను ట్రస్ట్ బోర్డు 2 సార్లు తిరస్కరించినప్పటికీ కమిషనర్ ఆదేశాల మేరకు అధికారులు మళ్లీ టెండర్లు పిలిచారు. ట్రస్ట్ బోర్డు తీర్మానం లేకుండా సొంతగా టెండర్లు పిలిచారని గతంలో ట్రస్ట్ బోర్డు చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు ఆరోపణలు చేశారు. దేవాదాయ శాఖ కమిషనర్కు ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడుకి మధ్య సాలు మండపాల టెండర్ల విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారని దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఇవాళ జరుగుతున్న ఈ మీటింగ్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? స్వప్న, ఇవాళ శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సమావేశం జరుగుతుంది. ఇందులో కీలకమైన అంశం సాలు మండపాల నిర్మాణం అంశమే ప్రధానంగా చెప్పుకోవచ్చు. దాదాపు 19 కోట్ల రూపాయలతో శ్రీశైలంలో సాలు మండపాలు నిర్మించాలని దేవాదాయ శాఖ టెండర్లు నిర్వహిస్తోంది. అయితే ఈ ఈ సాలు మండపాల నిర్మాణాన్ని ట్రస్ట్ బోర్డు చైర్మన్ అలాగే సభ్యులు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే శ్రీశైలంలో ప్రధానంగా భక్తుల సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. క్యూ కాంప్లెక్స్ ఇప్పటికీ ప్రస్తుతానికి 5,000 మంది సామర్థ్యంతో క్యూ కాంప్లెక్స్ ఉంది. అది ఏమాత్రం సరిపోదు. సాధారణ రోజుల్లో 30,000 మంది భక్తులు వస్తారు. శని, ఆది, సోమవారాల్లో అయితే 60,000 నుంచి 70,000 మంది భక్తులు వస్తారు. ఉత్సవాల్లో అయితే 1,50,000కు పైగా భక్తులు వస్తారు. ఈ 5,000 మంది సామర్థ్యంతో ఉన్న క్యూ లైన్ కాంప్లెక్స్ సరిపోదు. క్యూ లైన్ కాంప్లెక్స్ తో పాటు ఇతర మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. వాటికి ప్రాధాన్యత ఇవ్వకుండా సాలు మండపాల నిర్మాణాన్ని నిర్వహించవద్దని ఇంతకు ముందే ట్రస్ట్ బోర్డు సమావేశంలో 2 సార్లు తిరస్కరించారు. అయినా సరే దేవాదాయ శాఖ కమిషనర్ తన విశేష అధికారాలను ఉపయోగించి సాలు మండపాల నిర్మాణానికి టెండర్లు పిలిచారు. సాలు మండపాలు అంటే మనం శ్రీశైలం ఆలయం ఐడియా ఉంటే తెలుస్తుంది. ప్రధాన గోపురానికి ఎదురుగా రాతి నిర్మాణంతో మండపాలు ఉన్నాయి. అవి గతంలో అటవీ మార్గంలో వచ్చే భక్తులు సేద తీరేందుకు అప్పట్లో సాలు మండపాలు నిర్మించారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. భక్తులు మెరుగైన వసతి సౌకర్యాలు కోరుకుంటారు. శివరాత్రి ఉత్సవాలు అయితే భక్తులు పెద్ద ఎత్తున వీధుల్లోనే పడుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. వసతి సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. ఇప్పటికే ఉన్న వసతి శ్రీశైలంలో ఏమాత్రం భక్తులకు సరిపోవడం లేదు. శివరాత్రి, ఉగాది, దసరా ఉత్సవాలకు లక్షల్లో భక్తులు అక్కడికి వస్తుంటారు. వారందరికీ వసతి లేదు. దాంతోపాటు క్యూ కాంప్లెక్స్ కూడా చాలా తక్కువగా ఉంది. ఎక్కువ మంది భక్తులు రద్దీ ఉన్నప్పుడు రోడ్లో క్యూలో నిల్చోవాల్సి ఉంటుంది. వారికి మెరుగైన వసతి కల్పించాలని పోతుగుంట రమేష్ నాయుడు సీఎం కు లేఖ రాశారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇవాళ 3వసారి సాలు మండపాల నిర్మాణంపై ట్రస్ట్ బోర్డు సమావేశంలో చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో ట్రస్ట్ బోర్డు ఆమోదిస్తుందా లేదా తిరస్కరిస్తుందా, ఆ తర్వాత దేవాదాయ శాఖ నిర్ణయం ఎలా ఉంటుందనేది ఉత్కంఠ నెలకొంది. స్వప్న. రైట్, థాంక్యూ.